నెల్లూరు గాంధీనగర్లో 6 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. నుడా నూతన కార్యాలయం ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. నగరంలోని గాంధీనగర్లో 6 కోట్ల రూపాయలతో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం నిర్మాణమైంది. కార్యాలయ ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. నుడా చైర్మన్ ముక్కల ద్వారకనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే ఎంపీ అధాల ప్రభాకర్ రెడ్డి, నగర మేయర్ పోట్లూరు శ్రవంతి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, విజయ డైరీ చైర్మన్ కోన్రెడ్డి రంగారెడ్డి, నుడా వీసీ భాపిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోటేశ్వర్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు హాజరయ్యారు. అనంతరం మంత్రి నుడా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నుడా నూతన కార్యాలయం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ యొక్క శాశ్వత నిర్మాణాలకు సంబంధించి కానీ శాశ్వత పథకాలకు సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక తలంపుతో ఒక యజ్ఞంలాగా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం, కరోనా వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంక్షేమానికి అభివృద్ధికి ఎక్కడా తావు లేకుండా అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆయన స్ఫూర్తితోనే, ఆయన దీవెనలతోనే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మాణం చేసుకోవడం, అది 2 సంవత్సరాల కాలంలో 6 కోట్ల రూపాయల నుడా నిధులతోటి ఈ యొక్క భవనాన్ని నిర్మాణం చేసుకున్నాం. ఏదైనా గతంలో మంచి రోజులు లేవనే ఉద్దేశంతో ఆగడం జరిగింది. ఆగిన తర్వాత మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నుడా చైర్మన్గా నాకు అవకాశం కల్పించడం, దానికి సహకరించినటువంటి పెద్దలందరికీ, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సభాముఖంగా. ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చారు. మరి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఎంఐజీ 1112 ఫ్లాట్లతోటి ఒక అద్భుతమైనటువంటి ఎంఐజీ నిర్మాణం కావలి దగ్గర జరుగుతూ ఉండడం, జలదంకి మండలంలో దాంట్లో దాదాపుగా 600 ఫ్లాట్లు మనం ఎంఐజీ కింద అమ్మడం జరిగింది. మరి అదేవిధంగా ఈ భవన నిర్మాణం కానివ్వండి, ఈ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల అభివృద్ధిలో నుడా పాత్ర కూడా ఉండడం, అవన్నీ మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇంతకన్నా మెరుగ్గా నుడాని అభివృద్ధి చేసుకుంటూ నియోజకవర్గాలకు సంబంధించి డెవలప్మెంట్లో నుడా పాత్రని కీలకం చేసే విధంగా మేము కానీ మా అధికారులు కానీ అడుగులు ముందుకు వేస్తామని పెద్దలు ఆశిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు అత్యాధునిక వసతులతో 6 కోట్ల రూపాయల వ్యయంతో మనం నూతనంగా ఈ నుడా బిల్డింగ్ నిర్మించుకోవడం చాలా సంతోషించదగిన విషయం. మన నెల్లూరు పట్టణంలో ఇప్పటికే అన్ని శాఖలకు కూడా నూతన భవనాలు నిర్మించుకున్నాం. ఇంకొక కలెక్టరేట్ మాత్రమే మిగిలి ఉంది. దాన్ని కూడా త్వరలో దాన్ని శంకుస్థాపన చేసుకుని దాన్ని కూడా నిర్మించుకోవడం జరుగుతుంది. ప్రతి శాఖకు సంబంధించిన భవనాలు అత్యాధునికంగా మనం నెల్లూరు నగరంలో నిర్మించుకున్నాం. ఇది చాలా సంతోషించదగిన విషయం. ఈ నుడా ద్వారా ఈ లేఅవుట్లు కానీ వాళ్ళకు సంబంధించిన అన్నీ కూడా జాగ్రత్తగా మాస్టర్ ప్లాన్ను ఎక్కడా కూడా డీవియేట్ చేయకుండా, అక్కడక్కడ మాస్టర్ ప్లాన్లో కూడా 100 అడుగుల రోడ్లో కూడా ఇల్లు కట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటువంటి వాటిని కూడా జాగ్రత్తగా చూసుకొని, ఎందుకంటే ఫ్యూచర్లో నుడా అప్రూవల్ లేకుండా కడితే మేము ఇప్పుడు చాలా పరిస్థితులు చూస్తున్నాం. గీతలకు సమ్మేసిన లేఅవుట్లలో రోడ్లు వేయలేక చచ్చిపోతూ ఉన్నాం. అట్లా కాకుండా ఇప్పుడు మీరు చేసే అప్రూవల్స్ అన్నిట్లో కూడా నాణ్యమైన సౌకర్యాలు కల్పించి అన్నీ అద్భుతంగా ఉండేటట్లు తీర్చిదిద్దుతారని కూడా ఆశిస్తూ 40 సెంట్ల స్థలాన్ని సేకరించి 30,000 చదరపు అడుగులతో ఈరోజు సుమారు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని హంగులతో ఈరోజు ఈ నుడా భవనాన్ని నిర్మించి ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి ఒక మంచి వాతావరణం కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు చైర్మన్ గారు, వైస్ చైర్మన్గా ఉన్నటువంటి బాపిరెడ్డి గారు అందరూ కలిసి, సిబ్బంది అందరూ కలిసి
దీన్ని నిర్మించుకోవడం ఈరోజు మరింతగా ఇది నెల్లూరు జిల్లా ప్రజానీకానికి సేవలు అందించేటువంటి అవకాశం. ఎందుకంటే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దాదాపుగా 1644 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దాదాపుగా ఉన్నటువంటి 8 నియోజకవర్గాలు ఈరోజు నోడా పరిధిలోకి వచ్చాయి. కాబట్టి నోడా పరిధిలోకి వచ్చినటువంటి అన్ని నియోజకవర్గాలకి ఈరోజు నోడాతో సంబంధాలు ఉన్నాయి. పార్కులు డెవలప్ చేయాలన్నా, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఈ మొత్తం ప్రాంతానికి సంబంధించి నోడా పరిధిలో ఉన్నటువంటి వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ ఈరోజు నోడా ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామాలలో గ్రామ సచివాలయం దగ్గర నుంచి పట్టణాలలో అవసరమైనటువంటి అన్ని భవనాలు ఒక్క ప్రభాకరణ చెప్పినట్టు కలెక్టరేట్ ఒక్కటే ఈ జిల్లాలో పెండింగ్ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో దాన్ని కూడా పూర్తి చేసి ఎక్కడ జిల్లాకు సంబంధించి సిబ్బంది విధులు నిర్వహించడానికి ఎక్కడ ఆటంకం లేకుండా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ